3 ఇయర్స్లోనే కంప్లీట్ చేసుకుంటారు. అంటే లేటరల్ ఎంట్రీ అంటారు. సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా జాయినింగ్ ఉంటుంది దానికి. సో అంటే ఇక్కడ మీరు చదివే డిప్లొమా కోర్సును బట్టి నెక్స్ట్ ఇంజనీరింగ్ కోర్సులో కూడా కంటిన్యూషన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ అక్కడ ఇంట్రెస్ట్ ఒకటిగానే ఉండాలి. ఇక్కడ మీరు మెకానికల్ చదివి రేపు అక్కడికి ఒకటికి వెళ్తానంటే కుదరదు. సో దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్ టు పేరెంట్స్ అండ్ ఆల్. మీరు ఖచ్చితంగా డిప్లొమా కోర్సును ఎంచుకునేటప్పుడు ఒక మంచి కోర్సును చూస్ చేసుకోండి. డిప్లొమాలో ఎక్కువ మంది డిప్లొమా చేసిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఎగ్జామినేషన్కి బాగా వెళ్తుంటారు. ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో, డిఫరెంట్ ఓఎన్జీసీ డిఫరెంట్ సెక్టార్స్లో, పబ్లిక్ సెక్టార్స్లో, అలాగనే చాలా కంపెనీస్ ఉన్నాయి, మైనింగ్ కంపెనీస్, ఇవన్నీ కూడాను వీటిలోకి వెళ్ళడానికి చాలా పాలిటెక్నిక్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇంజనీరింగ్ కంటిన్యూ చేయాలి అంటే నెక్స్ట్ మళ్ళీ ఒక 3 ఇయర్స్ చదవాలి కాబట్టి దాని కంటిన్యూషన్ కోర్సే కాబట్టి మంచి కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రికల్ అండ్